సన్నజాజి చెలిమి కోరి చల్లగాలి వీచెను ఆ చల్లగాలి సోకగానే జాజి మనసు పూచెను సన్నజాజి చెలిమి కోరి చల్లగాలి వీచెను ఆ చల్లగాలి సోకగానే జాజి మనసు పూచెను పడుచుదనము గడుసుదనము పరిమళాలు చిందెనే పడుచుదనము గడుసుదనము పరిమళాలు చిందెనే ఆ పరిమళాల సుమగళాలు పరవశమే చెందెనే పరవశమే చెందెనే సన్నజాజి చెలిమి కోరి చల్లగాలి వీచెను ఆ చల్లగాలి సోకగాని జాజి మనసు పూచెను ఒకరినొకరు చేరగానే ఊహలు చెలరేగినే ఒకరినొకరు చేరగానే ఊహలు చెలరేగినే ఆ ఊహల ఉయ్యాల పైన హృదయాలే ఊగెనే హృదయాలే ఊగెనే సన్నజాజి చెలిమి కోరి చల్లగాలి వీచెను ఆ చల్లగాలి సోకగాని జాజి మనసు పూచెను ఆకాశాన మెరుపు తీగె అర నిమిషమే వెలుగునే ఆకాశాన మెరుపు తీగె అర నిమిషమే వెలుగునే నా కన్నులలోన కాంతి వగుచు కలకాలము వెలుగుమా కలకాలము వెలుగుమా సన్నజాజి చెలిమి కోరి చల్లగాలి వీచెను ఆ చల్లగాలి సోకగాని జాజి మనసు పూచెను ఆహాహా 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 ఓహో మీరేనమ్మా విశ్వనాథం గారు? నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? నన్ను మీరు గుర్తుపట్టలేదా? లేదమ్మా. ఒకనాడు నా పాట వినడానికి మీరు మా ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మీ స్నేహితుడు దొంగిలించిన డబ్బును తిరిగి నేను మీ జేబులో పెట్టబోతూ ఉంటే నన్ను అపార్థం చేసుకుని తూలనాడి వెళ్ళిపోయారు. ఆ సంఘటన నా జీవితాన్నే మార్చివేసింది. నేను ఇప్పుడు ఒక థియేటర్ నడుపుకుని కాలం గడుపుతున్నానండి. నువ్వు కాంచనమాలవా? అవును నాన్నగారు. చాలా సంతోషం అమ్మా. మీరు జైల్లో రాసిన నాటకానికి ప్రథమ బహుమతి వచ్చిందని విని చాలా సంతోషించాను. ఆ నాటకాన్ని మన కంపెనీ తరఫున ప్రదర్శించాలని అనుకున్నాం. మీరే స్వయంగా నిర్వహించాలని నా కోరిక. నీ కోరిక మన్నించవలసింది. కానీ దురదృష్టవశాత్తు నా పిల్లలు నాకు దూరం అయ్యారు. ముందు వాళ్ళ ఆచూకీ తెలుసుకోవాలి. అంతవరకు నేను ఏ బాధ్యతను స్వీకరించలేనమ్మా. మీకు ఆ బెంగేమీ అక్కర్లేదు. మీరొచ్చి నా దగ్గర ఉండండి. చెల్లెల్ని తమ్ముణ్ణి మనమంతా కలిసే వెళ్తాం. నా మాట కాదనకండి. రండి నాన్నగారు, రండి. ఎవరండి ఇక్కడ యజమానులు? నువ్వెవరు? నేనే కదండి, నాతో పాటు మావాడు ఒకడు ఉన్నాడు. రానా నాయ్, మేము పెద్ద పెద్ద వర్క్ షాపుల్లో పెద్ద పెద్ద పనులు చేశాం.
రోల్స్ రాయ్, క్యాడిలాక్, చెవర్లెట్, బాడీ గార్డు, స్టాండర్డ్, మారిసు, లారీసు, ట్రాక్టర్స్, స్కూటర్స్, హర్కిలాంతర్ మేజర్స్ అన్ని వగరాల జాతులు కార్లు రిపేర్ చేస్తాం. అంతే డ్రైవర్ ఉద్యోగం ఖాళీని నేను వచ్చేసాం. నువ్వేనా డ్రైవరు? ఎస్. నేను కదండి, మా వాడు ఒక పెద్ద మెకానిక్ డ్రైవర్. వాడి దగ్గర నేను ఒక స్క్రూ డ్రైవర్ని. ఆ వంకాయలు ఏమిటి, ఆ తరగటం ఏమిటి? అలా కింద పోసుకుంటే కండ్రకి పోవు. లేలే, నీకు పని చెప్తాను, నాదే బుద్ధి తక్కువ. కాదే, కొండ మీద పెద్ద వర్షం వచ్చి మన గదిలోంచి మేడ మెట్ల మంది కింద కూర్చుంది, పైకి వెళ్ళి చూడవే బాబు. ఇదేంటి?